హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు అయితే నా కోసం ఉగ్రానే చేస్తాడు. ఎలా చేస్తాడు ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే కొంచెం నాకు ఫీవర్గా ఉంది, కొంచెం చేయమని చెప్పాను. ఎలా చేయాలి ఏంటనేది మొత్తం ప్రాసెస్ మొత్తం నేను చెప్పాను. దాన్ని బట్టి చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాడు. పొయ్యి వెలిగించి గిన్నె అయితే పెట్టాడు. గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ పోసాడు. ఆయిల్ వేసాక కొన్ని జీలకర్ర ఆవాలు, కొంచెం ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక అందులో మనం అయితే ఇప్పుడు ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే ఆయిల్ అయితే వేసాము. ఆయిల్ వేసాక గిన్నెలో అయితే బొంగులు వేసుకొని వాటిని అయితే ఒకసారి అయితే కడిగేసుకున్నాము. కడిగేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసి పక్కన అయితే పెట్టేసాము. ఎందుకంటే ఆ బొంగులు అనేది కొంచెం మెత్తబడాలి. అవి మెత్తబడేంత వరకు ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయలు, అవి పల్లీలు అయితే కొంచెం వేగనియాలి. వేగనిచ్చాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి కొద్దిసేపు వేపాలి. అవి వేగిన కొద్దిసేపటికి ఏవైతే బొంగులు నానబెట్టామో అవి వాటర్ లేకుండా గట్టిగా పిండి అయితే బొంగులు వేసేయాలి. అందులో బొంగులు వేసాక మెల్లగా కలపాలి. వాటిని కలిపేసాక చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయింది. కలిపిన 5 minutes వరకు అయితే కొంచెం లో ఫ్లేమ్ లో అయితే పెట్టాలి. మీ దగ్గర ఒకవేళ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండేసుకోండి. మా దగ్గర అయితే నిమ్మకాయ లేదు, కొత్తిమీర, కరివేపాకు లేదు. సో ఉన్న వాటితో అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా మా తమ్ముడు అయితే తీసుకొచ్చేసాడు. చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ టేస్ట్ చూడాలి ఎట్లుంటుందా ఏంటనేది. ఫస్ట్ అయితే మా తమ్ముడు వాడు ఉన్నాడు కదా, అందుకే బాగానే ఉంది అంటున్నాడు. కానీ పర్లేదు, నేను తిని చూశాను కదా, మంచిగా చేసిండు. ఇంకా ఇప్పటి నుంచి అయితే వానితోటి వంటలు చేపియాలి.